హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు లహరి వంటిల్లు. ఈరోజు రెసిపీ రాగి సెరెలాక్ అండి. ముందుగా ఒక కప్‌లో 2 స్పూన్ల రాగి పిండి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో 60 ఎంఎల్ వాటర్ అండి. అంటే మనం టీ గ్లాస్ అంతా నీళ్లు కలుపుకోవాలి. ఇందులో బబుల్స్ అనేవి లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. ఈ రెసిపీ సమ్మర్‌లో పిల్లలకు చలవ చేస్తుంది కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకుందామండి. మీడియం సైజ్ బౌలు. ఇందులో వాటర్ వేసుకుందాము. 120 ఎంఎల్ వాటర్ అంటే టీ గ్లాస్‌తో 2 కప్స్ అండి. వాటర్ ఇందులో వేసుకున్నాక ఇప్పుడు ఇవి కాస్త మరగాలండి. ఇలా బబుల్స్ వచ్చేలాగా. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి వాటర్‌ని ఇందులోకి వేసుకుందామండి. అడుగున కాస్త పిండిలా ఉండిపోతే కాస్త వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి. అలాగని మరీ ఎక్కువ వాటర్ కూడా వేయొద్దు. ఇది వెంటనే కలుపుకోవాలి. లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పిండి గట్టి పడనివ్వకుండా. ఇది ఎన్నో న్యూట్రిషన్స్‌తో కూడిన రెసిపీ అండి. చాలా బలాన్ని కూడా ఇస్తుంది. బయట నుంచి తెచ్చి పెట్టే వాటికన్నా ఇది చాలా మంచి చేస్తుందండి. అలాగే ఇన్‌స్టంట్‌గా కూడా అయిపోతుంది. ఇది లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల బెల్లం పొడి వేస్తున్నానండి నేను. సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందండి. మీరు కావాలన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం పొడి మొత్తం కరిగే వరకు మంచిగా మిక్స్ చేయండి. దీన్ని మరొక్క 2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్న రాగి పిండిని ఇలా చేసి పెట్టడం పిల్లలకు చాలా మంచిదండి. అంతేనండి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అంతేనండి. రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది చాలా కమ్మగా కూడా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.